ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సరస్వతి పుష్కరాల సందర్భంగా గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి కలయికతో ప్రఖ్యాతి గాంచిన త్రివేణి సంగమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు మధ్యాహ్నం పుణ్య స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పుష్కర పండుగను విడుదల చేసిన 35 కోట్ల రూపాయలు ఏర్పాటుకు సరిపోవన్నారు. యూపీ రాష్ట్రంలో కుంభమేళాకు 50 కోట్ల మందికి బీజేపీ ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేసి ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పుష్కరాలను కుంభమేళా తరహాలో కోట్లాది మందిని తరలించి ఘనంగా నిర్వహించే వాళ్ళమని చెప్పారు. అందాల పోటీలకు 300 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు 35 కోట్లు వెచ్చించడం ఏంటి అని ప్రశ్నించారు. పుష్కరాలను ఈ ప్రాంతానికి పరిమితి చేయడం పద్ధతి కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. వచ్చే పుష్కరాలకు ఎక్కువ బడ్జెట్ విడుదల చేసి ఘనంగా నిర్వహించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంతో కాళేశ్వరానికి చెడ్డ పేరు వచ్చిందని, పుష్కరాలతోనైనా మంచి పేరు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం కోట్లు వెచ్చించిన నిధులు విడుదల చేయలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 200 కోట్ల హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.